రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం వరంగల్ జిల్లా సిద్ధాపూర్ పరిసర ప్రాంతమైనటువంటి హరిశ్చంద్ర నాయక్ తండా అనే విలేజ్లో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు మన అప్సా ఐటీ వాడినటువంటి రైతు ఉన్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం ఏదో కనుక్కుందాం. ఇతని పేరు వచ్చేసి రైతు పేరు సంతోష్. ఇతను వరి, పత్తి, పసుపు ఇంకా కొన్ని రకాల కూరగాయల పంట సాగు చేస్తున్నారు. వీళ్ళు మనకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు. ఈ సంవత్సరం మనకు ఒక 2 లీటర్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ పొలం విజిట్ చేద్దామంటే తోటి రైతులు కూడా కొంత రమ్మని చెప్పి అన్నారంటే ఈరోజు మనం వాళ్ళని విజిటింగ్ చేయడం జరిగింది. సంతోష్ గారు నమస్తే. నమస్తే. సరే, ఒకసారి మనకు అప్సా ఐటీ ఎందుకు వాడారు, వాడితే ఎలాంటి ఫలితాలు వచ్చాయి ఒకసారి చెప్పండి. మరి నేను అప్సా ఐటీ వాడితే ఏరు వ్యవస్థ బాగా వచ్చింది. నార్మడికి ఏరు వ్యవస్థ బాగా వచ్చి ఇప్పుడు నాటేసిన అడుగు మంది వేయలే. అడుగు మంది వేయకుంటేనే వారం రోజుల తర్వాత అడుగు మంది వేసిన, దాంట్లో కలిపేసిన హాఫ్ లీటర్. ఎందుకు వేయలేదు? వారి నాటేసిన సందర్భంలో వర్షం పడితే కొట్టుకుపోతుందని వేయలే. ఆ రోజు వర్షమే ఉండేది. ఓకే. 10 రోజులు వర్షం ఉండే. ఈ మధ్యలో వర్షం ఉండి వేయలే. ఇక ఇది వేసి ఒకసారి చూద్దామని వారం రోజుల తర్వాత వేసి చూస్తే బాగుంది. నీ పొలం ఏం వేసినా నా పక్క పొంటి రైతులు అంటే ఇట్లా స్టూడెంట్స్ అప్సా ఐటీ వాడినా మీరు కొంత ఆర్డర్ చేసుకోండి నేను చెప్పిన. సరే ఒకసారి పిలవండి అని చెప్తే సరే అని పిలిచిన. ఒక నిమిషం మీరు కోసం మీ పేరు ఒకసారి చెప్పండి. ఓకే, ఇప్పుడు మన సంతోష్ గారు అప్సా వాడారు కదా, ఇప్పుడు మీరు అప్సా కావాలని నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పొలంలో మీరు ఎలాంటి ఫలితాలు వచ్చినాయని చెప్పి చూస్తారు, మీరు ఏం గమనించారు? మరి చూస్తే కనిపిస్తుంది, నీట్గా ఉన్నది. చూస్తే కనిపిస్తుంది అంటే అదే మీకు ఏం కనబడుతుందో చెప్పండి మాకు. మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. అంటే మీ పొలం ఇలా లేదా? అది మంచి పోలే కానీ మరి ఇప్పుడు మీరు అప్సా సంతోష్ గారు వాడిర్రు, మీ పొలం ఈ మాదిరిగా లేదా? లేదు. ఓకే, మీరు అంత కొంత ఇలా పచ్చదనం లేదని చెప్పేసి అప్సా కావాలని మనకు ఫోన్ చేశారు. ఓకే, మన సంతోష్ గారు ఒకసారి మీ అప్సా వాడినటువంటి పొలంలో ఏదైనా ఒక పిలక వరి కర్ర తీయండి. ఓకే, దులపకండి తీసుకురండి. వస్తాను ముందుకు పోదాం మెల్లగా. వాడని పొలంలో తీసుకెళ్దాము. ఓకే, ఇప్పుడు ఇది కూడా మీరు సేమ్ ఒకటే రోజు నాటేశారు కదా. ఇది ఎవరి పొలం? మా మామది. అతని పేరు వీరన్న. ఒక్కోసారి ఒక కర్ర తీస్తారా? ఈ 2 పొలాలు ఒకే రోజు నాటేయడం జరిగింది. మన స్వామి గారు చూడండి, ఒకే రోజు కదా ఈ పొలం అయితే మీకు? నాది ఒక 2-3 కాదు, ఈ పొలానికి ఎంత తేడా చూడండి. వేరు వ్యవస్థ అంటే ఇప్పుడు ఈ 10 రోజుల వేరు వ్యవస్థ ఇలా అంటే పంట పూర్తయ్యే కాలానికి ఇంకా తేడా ఉంటుందా ఉండదా? మనకు కనపడుతుందా స్పష్టంగా? సంతోష్ గారు ఒకసారి దగ్గర పెట్టండి. ఓకే, తర్వాత ఒకసారి వాటర్లో కడిగి చూద్దాం. ఇప్పుడు పిలక శాతం కూడా ఎక్కువ ఉంటుంది, వేరే వ్యవస్థ మనకు బలంగా కనబడేది. సంతోష్ గారు ఓకేనా? ఓకే అండి. కడిగేస్తాం.